మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో వన్ ఆఫ్ ది లెజెండ్ అయిన లేట్ రాకేష్ జుంజున్వాలా గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. టు నో ద మార్కెట్ వెల్, ద మెన్ మస్ట్ అండర్స్టాండ్ విమెన్ వెల్, బికాస్ మార్కెట్ యాక్ట్స్ లైక్ విమెన్, ఆల్వేస్ కమాండింగ్, ఆల్వేస్ మిస్టీరియస్, ఆల్వేస్ అన్సర్టైన్, ఆల్వేస్ వాలటైల్, ఆల్వేస్ ఎక్సైటింగ్. టు మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ హర్ బై యాక్సెప్టింగ్ హర్, బై ఫాలోయింగ్ హర్, బై రెస్పెక్టింగ్ హర్, బై లెర్నింగ్ ఫ్రమ్ హర్, అండ్ సేమ్ విత్ ది స్టాక్ మార్కెట్. చాలా బాగా చెప్పారు కదా. సరే, నువ్వు నీ హీరోయిన్తో రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు స్టాక్ మార్కెట్తో మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనుకుంటే స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో అలా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్స్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్, బట్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ key factors that affects the Indian stock market. So without wasting further time, let's get into the video. First one, natural disasters and unpredictable events. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 చాలా బిజినెసెస్ని గట్టిగా ఎఫెక్ట్ చేసింది. ఆ టైంలో సరైన సేల్స్ లేక, ప్రాఫిట్స్ రాక చాలా కంపెనీస్ లాసెస్లోనే రన్ అయ్యాయి. ఇలా ఎప్పుడైతే సరైన గ్రోత్ లేక బిజినెసెస్ సఫర్ అవుతాయో ఆ టైంలో ఇన్వెస్టర్స్ ప్యానిక్ అవ్వచ్చు. ఇన్వెస్టర్స్ ప్యానిక్ అయితే వాళ్ళలో ఒక ఫోమో క్రియేట్ అయ్యి షేర్స్ని సెల్ చేస్తారు. సో ఎప్పుడైతే మార్కెట్లో హెవీ సెల్లింగ్ అనేది జరుగుతుందో అప్పుడు మార్కెట్ అనేది ఆటోమేటిక్గా క్రాష్ అవుతుంది. మీరు 2020లో మన స్టాక్ మార్కెట్ కండిషన్ చూసుకుంటే సేమ్ ఇలానే జరిగింది. ఇక్కడ మార్కెట్ క్రాష్ అయితే దాన్ని మనం ఒక నెగిటివ్ పాయింట్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ విజన్తో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మార్కెట్ క్రాష్ అనేది బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ. అది మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్స్ని చేస్తే ఈ టైంలో కామ్గా ఉండడమే బెటర్. మండుతున్నట్టుంది. సెకండ్ వన్, ఎకానమీ ఫ్యాక్టర్స్. ఎకానమీ ఫ్యాక్టర్స్ అంటే జీడిపి గ్రోత్, ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్, ఇంకా అలానే చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. బట్ మనం మెయిన్గా ఈ 3 పాయింట్స్ని కన్సిడర్ చేస్తే చాలు. జనరల్గా మన జీడిపి గ్రోత్ తగ్గినప్పుడు, ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు మన ఎకానమీ కండిషన్ని వీక్గా కన్సిడర్ చేస్తాం. మన ఎకానమీ కండిషన్ వీక్గా ఉంటే అది స్టాక్ మార్కెట్ని నెగిటివ్ వేలో ఇంపాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచిందే అనుకుందాం. డ్యూ టు హై ఇంట్రెస్ట్ రేట్స్ చాలామంది లోన్స్ తీసుకోవడం మానేస్తారు. లోన్స్ పైన డిపెండ్ అయిన చాలా బిజినెసెస్ సరిగ్గా రన్ కాక మన ఎకానమీపై బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. మన ఎకానమీ కండిషన్ బ్యాడ్ అయితే స్టాక్ మార్కెట్ కండిషన్ కూడా బ్యాడ్గానే ఉంటుంది. థర్డ్ వన్, గ్లోబల్ ఫ్యాక్టర్స్. స్టిల్ ఇండియా అనేది ఇండిపెండెంట్ కంట్రీ అయితే కాదు. గ్లోబల్ వైడ్ ఏం జరిగినా అది ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా చూసుకుంటే యుఎస్ ఎలక్షన్స్, రష్యా యుక్రెయిన్ వార్, యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచినా అది ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఇంపాక్ట్ చేయొచ్చు. జియోపొలిటికల్ ఈవెంట్స్ లైక్ వార్స్, ట్రేడ్ అగ్రిమెంట్స్ అండ్ గ్లోబల్ టెన్షన్స్ అనేవి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయితే అది కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఫోర్త్ వన్, కార్పొరేట్ పర్ఫార్మెన్స్ అండ్ సెక్టర్ ట్రెండ్స్. మీరు చాలాసార్లు వినే ఉంటారు, పలానా కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ నెగిటివ్లో రావడంతో ఆ కంపెనీ షేర్ ప్రైస్ అనేది ఇంతకు పడిపోయింది అని, అండ్ అలానే పలానా సెక్టర్ లాస్ట్ ఇయర్ నుంచి మంచిగా పర్ఫామ్ చేయట్లేదు అని. ఇలా ఏమైనా సెక్టర్స్ మంచిగా పర్ఫామ్ చేయకపోయినా అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ లైక్ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి క్వార్టర్లీ రిజల్ట్స్ నెగిటివ్లో వచ్చినా అది స్టాక్ మార్కెట్ని నెగిటివ్ వేలో ఇంపాక్ట్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా ఫిఫ్త్ వన్, మార్కెట్ సెంటిమెంట్స్. స్టాక్ మార్కెట్లో ఫియర్ అండ్ గ్రీడ్ అనేది కోర్ ఎమోషన్. ఒక పాజిటివ్ న్యూస్ ఇన్వెస్టర్స్ని గ్రీడీగా చేయొచ్చు, అదే ఒక నెగిటివ్ న్యూస్ ఇన్వెస్టర్స్లో ఫియర్ని క్రియేట్ చేయొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అదానీ స్టాక్స్. అదానీ స్టాక్స్పై ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉంటే ఆ టైంకి అదానీ స్టాక్స్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. అదే అదానీపై ఏదైనా నెగిటివ్ ఎలిగేషన్స్ ఉంటే అదానీ స్టాక్స్లో బ్లడ్ బాత్ అనేది అస్సలు చూడలేం. సో ఇప్పటి వరకు ఈ వీడియోలో డిస్కస్ చేసిందంతా సమ్మరైజ్ చేసి చెప్పాలి అంటే, ఫస్ట్ వన్, న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ అన్ప్రెడిక్టబుల్ ఈవెంట్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కోవిడ్-19. ఆ టైంలో చాలా బిజినెసెస్కి సరైన సేల్స్ లేక, ప్రాఫిట్స్ రాక అది స్టాక్ మార్కెట్ని చాలా ఇంపాక్ట్ చేసింది. సెకండ్ వన్, ఎకానమీ ఫ్యాక్టర్స్. ఎకానమీ ఫ్యాక్టర్స్ లైక్ జీడిపి గ్రోత్, ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్, వీటిల్లో ఏది సరిగ్గా లేకపోయినా అది స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేయొచ్చు. థర్డ్ వన్, గ్లోబల్ ఫ్యాక్టర్స్. గ్లోబల్ వైడ్ ఏం జరిగినా అది ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేయొచ్చు. లైక్ యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్, ఎలక్షన్స్, వార్స్ ఎక్సెట్రా. అది ఏదైనా కావచ్చు, బట్ గ్లోబల్ ఎమోషన్స్ అనేవి ఇండియన్ స్టాక్ మార్కెట్పై ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఫోర్త్ వన్, కార్పొరేట్ పర్ఫార్మెన్స్ అండ్ సెక్టర్ ట్రెండ్స్. కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయినా, సెక్టర్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా అది స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా ఫిఫ్త్ వన్, మార్కెట్ సెంటిమెంట్స్. స్టాక్ మార్కెట్లో ఫియర్ అండ్ గ్రీడ్ అనేది కోర్ ఎమోషన్.
ఇక్కడ ఇన్వెస్టర్స్లో ఫియర్ క్రియేట్ అయినా, గ్రీడ్ క్రియేట్ అయినా అది స్టాక్ మార్కెట్ సెంటిమెంట్స్ని మిస్లీడ్ చేయొచ్చు. ఓన్లీ ఈ 5 ఫ్యాక్టర్స్ మాత్రమే కాకుండా ఫ్యాక్టర్స్ లైక్ గవర్నమెంట్ పాలసీస్, అన్ఎంప్లాయ్మెంట్, గాసిప్స్ లాంటి చాలా ఫ్యాక్టర్స్ స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేయొచ్చు. సో మీరు లాంగ్ టర్మ్ విజన్తో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్కి భయపడాల్సిన అవసరమే లేదు. బట్ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ని చేస్తే బీ కేర్ఫుల్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఫర్దర్గా నా ఛానల్లో వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ బై బాయ్.